పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వినగానే యువతకు ఏదో తెలియని అనుభూతి. ఆ పేరులోనే పవర్ ఉంది. ఆయన కళ్ళల్లో ప్రేమికుడు, మాటల్లో నాయకుడు, చాతల్లో శ్రామికుడు కనిపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిమాలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే అన్నయ్యకు తగ్గ తమ్ముడుగా తనకంటూ ఓ పేరుని, అభిమానుల్ని సంపాదించుకున్నారు. తన పేరుకున్న బ్రాండ్తో కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని పక్కకు పెట్టి పోరాట యోధుడిగా చిగువేర స్ఫూర్తితో గాంధీ, మదర్ తెరిసా అడుగుజాడల్లో నడుస్తూ నేటి యువతకు ఐకాన్ గా నిలుస్తూ వారి గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ ఎన్ని అడ్డంకులు వస్తున్నా తన నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేడు ఉప ముఖ్యమంత్రిగా కోట్లాది మంది నీరాజనలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని మలుపు తిప్పిన ఓ వ్యక్తి నేడు కన్నుమూశారు. ఆయన ఎవరు? అతను పవన్ కళ్యాణ్ ని ఎలా ప్రభావితం చేశారు? అతని గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి బిడియంగా ఉంటూ అన్నచాటు తమ్ముళ్లా పెరిగిన ఓ కుర్రవాడు ఆ అన్న వదిన సపోర్టుతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని తెలుగు యువత గుండెల్లో పవర్ స్టార్ గా ఎదిగారు. నలుగురిలో మాట్లాడాలి అంటే తడబడుతూ సిగ్గుపడుతూ ఉండే కుర్రాడు నేడు రాజకీయాల్లో అడుగుపెట్టి తనపై పడిన బురదను తుడుచుకుంటూ కొన్ని కోట్ల మందికి నిజ నిజాలను తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలు అన్నట్లుగా తాను ఎలాంటి పవర్ లో లేకపోయినా తన పేర్లో ఉన్న పవర్ తోనే దేశ ప్రధాని పక్కన కూర్చునే స్థాయికి ఎదిగారు. అసలు ఎప్పటి పవర్ స్టార్ కి ఒకప్పుడు పవర్ స్టార్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు ఆయన చూసిన వారు ఈయనకు చాలా ఇగో ఎక్కువ అని అనుకున్నారు. అలా అనుకున్న వారే రాను రాను ఆయన నీతి నిజాయితీకి చేతులెత్తి దండం పెడుతున్నారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ముగ్గురు కొడుకుల్లో చిన్న కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. వీరి పూర్తి పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. ఇక వీరి స్కూలింగ్ అంతా బాపట్లలోనే జరిగింది. కళ్యాణ్ బాబు చిన్నప్పటి నుంచి కూడా ముభావంగా ఎంతో ఆలోచన కల పిల్లవాడిగా పెరిగాడు. వీరి నాన్నగారు పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉండడంతో ఎప్పుడు కూడా ఏదో ఒక ఊరు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉండేది. దాంతో అలా వారు నెల్లూరుకు వచ్చిన తర్వాత కళ్యాణ్ బాబు అక్కడే ఇంటర్ విఆర్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కి కాలేజీలో బుక్స్ కంటే కూడా గొప్ప నేతల ఆటోబయోగ్రఫీలు, పోరాట ప్రతిభ గల యోధుల పుస్తకాలను చదవటానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ముఖ్యంగా చెగువీర జీవితం నుంచి ఆయన చాలా స్ఫూర్తిని పొందారు. అందుకే ఆయన తన స్పీచ్లో ఎక్కువగా చెగువీర ప్రస్తావన తీసుకువస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలి అంటే 90లలో తెలుగు యువతకు చెగువీరను పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అటు పుస్తకాలు చదువుతూ సమాజం గురించి అవగాహన పెంచుకుంటూనే కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించారు. అంతేకాకుండా తన అన్న మెగాస్టార్ గారి అడుగుజాడల్లో ఇటు సినిమా రంగంపై కూడా అవగాహన పెంచుకున్నారు. ఇక టీనేజ్ లో ఉన్నప్పుడు అందరి యువకుల్లాగానే ఏ పని చేయాలో తెలియక తికమక పడుతున్న సమయంలోని తన అన్న వదిలిన సపోర్టుతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ గారు తను డైరెక్ట్ గా సినిమాలోకి రావాలనుకున్నారు. కానీ తన అన్న చిరంజీవి గారి సలహా మేరకు యాక్టింగ్ లో సత్యానంద్ గారి దగ్గర 6 నెలలు శిక్షణ తీసుకుని హీరోగా తన కెరీర్ ను మొదలు పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ గారి సినీ జీవిత విషయానికి వస్తే తన 27 ఏళ్ల వయసులో అనగా 1996 అక్టోబర్లో ఈవీవి గారి డైరెక్షన్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే మొదటి సినిమాతో పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఈ సినిమాతో ఆయన మెగాస్టార్ తమ్ముడిగా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్ల స్టంట్ అప్పటి యువతకు చాలా నచ్చింది. ఇక ఏదేమైనప్పటికీ ఈ మొదటి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో తన 2వ సినిమా గోకులంలో సీత ప్రారంభమైంది. ఇక 1997 ఆగస్టులో గోకులంలో సీత సినిమా రిలీజ్ అయ్యే నాటికి పవన్ కళ్యాణ్ గారికి పెళ్లయింది. ఇక గోకులంలో సీత సినిమా రిలీజ్ అయ్యాక హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత తన 3వ సినిమా సుస్వాగతం సినిమా 1998 జనవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో అటు యూత్ లోనే కాదు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో తెలుగు ఇండస్ట్రీలోనే మరుపురాని ఓ సినిమా వచ్చింది. అదే తొలి ప్రేమ. 1998 జూలైలో విడుదలైన ఈ సినిమాకు నేటికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన యూత్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత 1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా తమ్ముడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరును తెచ్చిపెట్టింది. నిజ జీవితంలో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చేసిన స్టంట్స్ యూత్ కు తెగ నచ్చేశాయి. ఇక ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్పింది ఎవరు? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు తన లోపాలు బలాలపై అవగాహన ఉంది. తనకు డాన్స్ అంతగా రాదని, గొప్ప నటుడిని కాదని ఆయన పలు వేదికలపై స్వయంగా ఒప్పుకున్నారు. కానీ ప్రజలను అలరించేందుకు తన వద్ద ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని బలంగా విశ్వసించారు. అదే మార్షల్ ఆర్ట్స్. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్, ఫైట్స్ నటించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ తొలిసారిగా మార్షల్ ఆర్ట్స్ వంటి
సబ్జెక్ట్ గురించి ఆలోచించారు పవన్ కళ్యాణ్. అన్నయ్య చిరంజీవి పెద్ద స్టార్ హీరో కావడం వల్ల తను ఈజీగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కష్టపడి తన స్టార్డమ్ ను సంపాదించుకున్నారు. ఆయన స్టార్ కావడం వెనుక మార్షల్ ఆర్ట్స్ కీలక పాత్ర పోషించింది. తన తొలి సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమాలు తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు మార్షల్ ఆర్ట్స్ రుజువు చూపించిన పవన్ తమ్ముడు చిత్రంలో దాన్ని పీక్స్ కు తీసుకువెళ్లారు. ఖుషీలోను చైన్ కత్తితో ఆయన చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అన్నయ్య నాగబాబు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. నెల్లూరులో కరాటే నేర్చుకున్నారని, ఈ క్రమంలో బ్రూస్లీ సినిమాలు చూసి తాను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారని పవన్ పలుమార్లు చెప్పారు. అలా పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన షిహాన్ హుసైని నేడు కన్నుమూశారు. గత కొంతకాలం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. పవన్ కళ్యాణ్ సహా పలువురికి మార్షల్ ఆర్ట్స్ ఆర్చరీలో సిహాని శిక్షణ అందించారు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన పున్నాగా మన్నన్తో 1986లో చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన పలు చిత్రాల్లో కూడా నటించారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడడంతో ఆయన చికిత్స నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం 5 లక్షల సాయం అందించింది. తన క్యాన్సర్ చికిత్సను సిహాను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్పించడంపై సిహాను ఓ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కరాటే నేర్పించడం మానేసి ఓ సెక్యూరిటీ ఏజెన్సీ నడిపారని, ఆ సమయంలో పవన్ రోజు వచ్చి తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించమని అడిగేవారని సిహాని తెలిపారు. తాను ఆ పని మానేశారని చెప్పినా పవన్ కళ్యాణ్ అస్సలు వినిపించుకోలేదు. నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటానని ముందు పట్టు పట్టాడని, తమ్ముడు సినిమాలో చూపించినట్లు నిజంగానే ఇంటి ముందు ముందుగా నిలబడేవాడని, వర్షంలో తడిచాడని, తన ముండి పట్టుదలను చూసి నేర్పించారని కూడా ఆయన ఓ సందర్భంలో చెప్పారు. ఇక శిక్షణ సమయంలో సామాన్యుడిలాగా నాకు టీ పెట్టేవాడని సిహాని గుర్తు చేసుకున్నారు. తన కరాటే స్కూల్ ని పవన్ కళ్యాణ్ ప్రజలకు కరాటే విద్య నేర్పించాలని కూడా ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇక నేడు ఆయన కన్నుమూయడంతో సందర్శనార్థం చెన్నై బీసెంట్ నగరంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి మదురైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి గురువు సిహాన్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.